ప్రభుత్వాల మధ్య ఎలాంటి చర్చలైనా పారదర్శకంగా ఉండాలి. ఇన్ కెమెరా కాకుండా బహిరంగంగా చర్చలు జరగాలి. కర్ణాటకలో తుంగభద్ర కొత్త గేట్ల ఓపెనింగ్ సందర్భంగా చంద్రబాబు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ గంటపాటు జరిపిన రహస్య భేటీ మాత్రం 4 రోజుల తర్వాత కూడా చర్చనీయాంశమే అవుతోంది. బయట జరిగిన ఒప్పందాలు వేరు, రహస్య భేటీలో చేసుకున్న ఒడంబడికలు వేరు అని తేలిపోయింది. చంద్రబాబు ప్రతిపాదించిన గోదావరి టు కావేరీ వయా నల్లమల్ల సాగర్ కు మిగతా ఇద్దరు సీఎంలు తలూపారని తెలుసుకుని తెలంగాణలో విపక్ష పార్టీలు తీవ్ర ఆగ్రహానికి లోనవుతున్నాయి. రహస్య మీటింగ్ ఎజెండా బయట పెట్టాలని డిమాండ్ చేస్తోన్న మాజీ మంత్రి హరీష్ రావు, సీఎం రేవంత్ రెడ్డి తన గురువు చంద్రబాబు మెప్పు కోసం తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టారని ఆరోపిస్తున్నారు. తెలంగాణకు తీవ్ర నష్టం కలిగించేలా కర్ణాటకలో నవేలి, ఆంధ్రప్రదేశ్లో గుండ్రేవుల ప్రాజెక్టులు ముందుకు వెళ్తుంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చారిత్రక ఒప్పందం అంటూ సంబరాలు చేసుకోవటం సిగ్గుచేటని మండిపడ్డారు. తుంగభద్ర డ్యాంకు బిగించిన నూతన గేట్ల ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్, ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డిని కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానించింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ ముగ్గురు కర్ణాటకకు వేరువేరుగానే వెళ్లారు. ప్రారంభోత్సవానికి ముందే గంటపాటు కేంద్ర మంత్రి, ముగ్గురు సీఎంలు మాత్రమే ప్రత్యేకంగా ఎయిర్పోర్ట్లో భేటీ అయ్యారని తెలిసిందే. వారి వెంట ఆయా రాష్ట్రాల సాగునీటి పారుదల శాఖ మంత్రులున్నా భేటీలో భాగస్వాములను చెయ్యలేదు. అధికారులను సైతం డ్యాం వద్దకే పరిమితం చేశారు. వారు లేకుండానే రహస్యంగా చర్చలు జరిపారు. చివరి 10 నిమిషాల ముందు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఆయా రాష్ట్రాల మంత్రులను పిలిపించినట్లు సమాచారం. బీజేపీ అజెండాను అమలు జరిపేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లుగా చాలా రోజులుగా వార్తలొస్తున్నాయి. అందులో గంగా కావేరీ అనుసంధానం స్కీమ్ కూడా చాన్నాళ్లుగా నలుగుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే పట్టిసీమ అమలయ్యింది. ఇప్పుడు నల్లమల సాగర్ కూడా అలాంటిదే. చంద్రబాబు అవే అంశాలను ప్రస్తావిస్తూ గోదావరి, కావేరీ స్కీమ్ను ప్రతిపాదించారు. ఆయన అసలు ఉద్దేశం మాత్రం గంగా కావేరీ అనుసంధానమే అవుతుంది. నదుల అనుసంధానం వల్ల గోదావరిలో మిలుగు జలాలు తగ్గిపోయి తాము అన్యాయమైపోతామని తెలంగాణ సర్కారు చాలా రోజులుగా ఆందోళన చెందుతోంది. అయితే రహస్య భేటీలో మాత్రం చంద్రబాబు చెప్పిన దానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తలూపారట. అందుకే మరుసటి రోజే చంద్రబాబు గంగా కావేరీ స్కీము అంటూ సన్నాయి నొక్కులు మొదలెట్టారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. దాన్ని ధృవపరిచే విధంగా టీడీపీ అనుకూల మీడియా కూడా గంగా కావేరీ స్కీమ్ పై డిబేట్లు పెడుతోంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఆ రాష్ట్రానికి అన్ని సానుకూల నిర్ణయాలు వచ్చే విధంగా చూసుకుంటామని సిఆర్ పాటిల్తో పాటు చంద్రబాబు, రేవంత్ కూడా హామీ ఇచ్చారట. తుంగభద్ర డ్యాంకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా నావలి రిజర్వాయర్ ను విస్తరించే పనులకు 5,000 కోట్లు, అలాగే బెట్టి వరద లింక్ ప్రాజెక్టుకు మరో 15,000 కోట్లతో పాటు మరికొన్ని వరాలు కురిపించినట్టు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రతిపాదనలకు కర్ణాటక సైతం అంగీకారం తెలిపినట్టు సమాచారం. మరోవైపు గతంలో కొడంగల్కు అనుమతులిచ్చిన తరహాలోనే పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎన్ఓసీ ఇస్తామని సైతం ప్రతిపాదించటం, అందుకు రేవంత్ రెడ్డి సర్కారు అంగీకారం తెలిపినట్టు విశ్వసనీయ సమాచారం. అందుకే అజెండాను బయట పెట్టాలని హరీష్ రావు డిమాండ్ చేస్తున్నారు. గుండ్రేవుల ప్రాజెక్టును బీఆర్ఎస్ అడ్డుకుంటే ఇప్పుడు దానికి రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. తెలంగాణకు న్యాయపరంగా రావాల్సిన మరో 138 టీఎంసీలపై మడతపేచి పెడితే మాత్రం ఊరుకునేది లేదని, ఉమ్మడి పాలమూరు జిల్లాను ఎండబెడితే ఉద్యమిస్తామని బీఆర్ఎస్ అంటోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.